ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన అక్టోబర్ నెల 300 రూపీస్ టికెట్ బుకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, 6 టికెట్స్ ని సక్సెస్ఫుల్ గా అక్టోబర్ నెలకి నేను ఈ రోజు ఎలా బుక్ చేశాను అనేది తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ అలాగే మీరు ఈ టికెట్స్ ని సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకున్నారా, ఒకవేళ బుక్ చేసుకోలేక మిస్ అయ్యి ఉంటే ఏ కారణం చేత మిస్ అయ్యారు, మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో అక్టోబర్ నెల మొత్తానికి కూడా ఈ 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హోల్డ్ పెట్టి మిగతా తేదీలకు మాత్రమే ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఉదయం పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఎందుకు నెల మొత్తానికి రిలీజ్ చేస్తారు అని చెప్పాను అంటే 2025 సెప్టెంబర్ నెలలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు, లాస్ట్ మంత్ లో రిలీజ్ చేసిన 2026 సెప్టెంబర్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలకు కావచ్చు ఈ 300 రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు హోల్లో పెట్టకుండా. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని అక్టోబర్ నెలలో స్వామివారికి నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలకు కూడా ఈ రోజు 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు అని చెప్పడం జరిగిందండి. కానీ ఉదయం 10 గంటలకి టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఈ బ్రహ్మోత్సవాల తేదీలకు మాత్రం హోల్లో పెట్టి మిగతా తేదీలకి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టికెట్స్ ని రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అనేవి అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. అండ్ అలాగే ఆ టైంలో స్కూల్స్, కాలేజెస్ అన్నింటికీ కూడా దసరా హాలిడేస్ అనేవి ఉంటాయి. బ్రహ్మోత్సవాలు ప్లస్ కాలేజెస్ అన్నింటికీ కూడా దసరా హాలిడేస్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. సో భక్తుల రద్దీని అన్నింటిలో కూడా దృష్టిలో ఉంచుకొని ఈ తేదీలకు టీటీడీ వారు ఈ టికెట్స్ అనేవి హోల్లో పెట్టడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు హోల్లో పెట్టిన అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంబంధించిన ఈ 300 రూపీస్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ నెల చివరి వారంలో కానీ లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది అక్టోబర్ నెలలో ఆ తేదీలకి హోల్లో పెట్టిన టికెట్స్ కి సంబంధించి. ఇక ఈ రోజు టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, నేను ఎలా బుక్ చేశానది ఇప్పుడు తెలియజేస్తానండి. మీ అందరికీ టికెట్స్ బుకింగ్ టైంలో ఎలాంటి టిప్స్ అయితే చెప్తానో అదే ప్రాసెస్ లో నేను ఈ రోజు టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. ఉదయం 9:58 కల్లా నా సిస్టమ్ లో 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి ఎగ్జాక్ట్ గా 10 గంటల సమయంలో 2 బ్రౌజర్స్ లో కూడా క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఒక బ్రౌజర్ లో 3 నిమిషాల 15 సెకండ్ల సమయం వచ్చింది. ఇంకో బ్రౌజర్ లో 2 నిమిషాల 30 సెకండ్ల సమయం వచ్చింది. సో 2 నిమిషాల 30 సెకండ్లు వచ్చిన బ్రౌజర్ లో నేను కంటిన్యూ అయ్యి అక్టోబర్ 8వ తేదీకి 4 టికెట్స్ బుక్ చేయాలి కాబట్టి తేదీని సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ 4 సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఆ 4 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫాస్ట్ గా ఫిల్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫాస్ట్ గా అమౌంట్ పే చేసి టికెట్స్ అనేవి బుక్ చేశాను. అంటే 4 మెంబర్స్ కి అక్టోబర్ 8వ తేదీకి ఎగ్జాక్ట్ గా 10 గంటల 5 నిమిషాల కల్లా టికెట్స్ అనేవి ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకోవడం జరిగిందండి. తర్వాత అక్టోబర్ 7వ తేదీకి ఇంకా 2 టికెట్స్ బుక్ చేయాల్సి ఉండగా అప్పటికే ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయం అంటే టికెట్స్ రిలీజ్ చేసి 10 నిమిషాల సమయం అయిపోయింది కాబట్టి అప్పుడు స్క్రీన్ రికార్డ్ అనేది ఆన్ చేసుకుని అక్టోబర్ 7వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ 2 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కోటా నాట్ అవైలబుల్ అని ఈ విధంగా పాపప్ మెసేజ్ రావడం జరిగింది. అంటే ఆ నెల మొత్తానికి ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని టికెట్స్ సక్సెస్ఫుల్ గా భక్తులు బుక్ చేసుకున్నారు, ఇంకా ఎన్ని టికెట్స్ పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయని పాపప్ మెసేజ్ రావడం జరిగింది. ఈ విధంగా ఈ నెల నుంచి 300 రూపీస్ టికెట్ బుకింగ్ లో టీటీడీ వారు సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న ఈ టికెట్స్ లో గాను ఎవరికైనా అమౌంట్ కట్ అయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి టికెట్స్ బుక్ కాకుండా ఉంటే అలాంటి టికెట్స్ కావచ్చు, ఇంకేదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల టికెట్స్ బుక్ కాకుండా ఉంటే ఆ టికెట్స్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి వచ్చి అవైలబుల్ కోటాలో మనకు చూపించడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్టోబర్ 7వ తేదీకి టికెట్స్ ని బుక్ చేసేటప్పుడు పే నౌ ఆప్షన్ పై క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా పాపప్ మెసేజ్ వచ్చింది. వీళ్ళకి అక్టోబర్ 7వ తేదీ కాకుండా ఇంకా వేరే తేదీకైనా కూడా ఖచ్చితంగా టికెట్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అనదర్ స్లాట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అక్టోబర్ 5వ తేదీని సెలెక్ట్ చేసుకుని టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయ్యి పే నౌ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఫాస్ట్ గా క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ అయితే ఫాస్ట్ గా నేను పే
చేసి అక్టోబర్ 5వ తేదీకి ఈ 2 మెంబర్స్ కి టికెట్స్ అయితే బుక్ చేశానండి. మామూలుగా అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు లాస్ట్ మంత్ వరకు కూడా ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని రావడం, కొంతమందికి పేమెంట్ దగ్గర ఇన్ ప్రోగ్రెస్ అని పడిపోవడం, 4 నాట్ ఎర్రర్ రావడం, హెచ్టిటిపి ఎర్రర్ రావడం, ఇలాంటి ఎర్రర్స్ అయితే చూపించేవి. కానీ ఈ నెల నుంచి టీటీడీ వారు ఈ బుకింగ్స్ లో సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. మామూలుగా ఈ విధంగా మనకి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు చూపించేది ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని సక్సెస్ఫుల్ గా బుక్ అయ్యాయి, ఇంకెన్ని ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో చూపించేది. కానీ ఈ నెల నుంచి 300 రూపీస్ టికెట్ బుకింగ్ లో కూడా ఈ విధంగా సాఫ్ట్వేర్ అయితే టీటీడీ వారు అప్డేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పాపప్ మీకు వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు మీరు సేమ్ తేదీలో సేమ్ టైం స్లాట్ కి మాత్రమే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ పైన ఇంటూ మార్క్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అంతేకాని సెలెక్ట్ అనదర్ స్లాట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి మళ్ళీ క్యాలెండర్ వరకు వెళ్తుంది. అప్పుడు మళ్ళీ తేదీని సెలెక్ట్ చేసుకొని టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పే నౌ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అలా కాకుండా సేమ్ తేదీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇక్కడ పైన ఇంటూ మార్క్ పై క్లిక్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నారు అంటే టికెట్స్ అవైలబుల్ వచ్చిన వెంటనే పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫాస్ట్ గా మీరు అమౌంట్ పే చేసి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి మొత్తం మీద ఈ రోజు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్ బుకింగ్ సంబంధించి. మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకున్నారా, ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ వచ్చాయనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది భక్తులకి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ కాలేదు. అలా ఎవరికైతే అమౌంట్ కట్ అయిందో ఆ భక్తులందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లోనే అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. ఒకవేళ 24 అవర్స్ లో రీఫండ్ కాకపోతే 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుందండి. మరికొంతమంది భక్తులు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు టికెట్స్ అయిపోతాయనే కంగారులో జెండర్ ని తప్పుగా సెలెక్ట్ చేసుకోవడం, నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఎవరైతే అట్లా స్పెల్లింగ్ చిన్న మిస్టేక్స్ చేశారో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆధార్ నెంబర్, ఐడి ప్రూఫ్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేసి ఉంటే దర్శనంకి వెళ్లేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ని తీసుకెళ్తారు కాబట్టి ఇబ్బంది లేదు, దర్శనం అలో చేస్తారు. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అనేది మాత్రం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి తలకోనకి సంబంధించిన అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అయితే అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, రిమైనింగ్ ఏ టికెట్స్ కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. ఈ అకామిడేషన్ బుకింగ్ లో కూడా చాలా మంది భక్తులకైతే ఎర్రర్ రావడం జరిగింది. కొంతమందికి అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎవరికైతే అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ కట్ అయ్యి టికెట్ బుక్ కాలేదు వారందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లోనే అమౌంట్ అనేది రీఫండ్ అయిపోవడం జరుగుతుంది. సో అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనేది కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇదండి మొత్తం మీద ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ అండ్ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసిన అకామిడేషన్ బుకింగ్ లో వచ్చిన ఎర్రర్స్, ఎలా బుకింగ్ జరిగింది అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.